దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల దేవుని మాటగా యోబు గ్రంథము 22వ అధ్యాయము 26, 27 వచనాలు. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రార్థనలో శిష్యులకు నేర్పినటువంటి సత్యం ఏంటి అని అంటే, నేను ఎలాగైతే పరిశుద్ధునై ఉన్నానో మీరును కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మీరు దేవుని యొక్క వాక్యం అనబడే ఆ సత్యము ద్వారా మీరు పవిత్రపరచబడాలి, మీరు పరిశుద్ధపరచబడాలి. ఎవరైతే జీవవాక్యము యందు విని నమ్మిక ఉంచుతారో వారిని గాని వారి ప్రార్థనలు గాని ప్రభువారు ఎల్లప్పుడూ కూడా మరిచిపోడు, వారిని జ్ఞాపకం ఉంచుకుంటాడు అని క్రీస్తు ప్రభులు వారు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి అయినటువంటి దేవునికి యేసుక్రీస్తు ప్రభులు వారు ఎలాగైతే ప్రియుడుగా ఉన్నాడో మనము కూడా యేసుక్రీస్తు ప్రభులు వారికి ప్రియులుగా ఉండాలి అని ప్రభువారు కోరుకుంటూ ఉన్నాడు. ఈ లోకములో మనము దేవుని బిడ్డలుగా ఈ లోకానికి మనం ఒక వెలుగుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నారు. మనము మిలుకు అనేటువంటి వెలుగులాగా ఉండకూడదు, కానీ సంపూర్ణమైన ప్రకాశవంతమైన వెలుగుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కనుక మనము ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలను ప్రభు అంగీకరిస్తాడు. ఈ లోకములో మన పిల్లలు రొట్టెను అడిగితే మనం రాయినిస్తామా? ఇవ్వం కదండి. అలాగునే ఈ లోకములను తల్లిదండ్రులైనటువంటి మనమే మన పిల్లలకు చక్కని ఈవులను ఇవ్వడానికి మనం ఎంతగానో కష్టపడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. మనము కొన్నిసార్లు పెద్దవారిగా తల్లిదండ్రులుగా మనము ఎన్ని ఇబ్బందులు పడినా కూడా మన పిల్లలకు మంచి ఈవులను, మంచి బహుమానములను, మంచి క్రియలను వారి పట్ల జరిగించాలని మనం ఆశపడతాము. ఈ లోకములో తల్లిదండ్రులుగా మనమే మన బిడ్డల పట్ల అంత శ్రద్ధను మనం కలిగి ఉంటే, మన పరలోకపు తండ్రి, మనలను కన్న తండ్రి, మనల్ని సృజించినటువంటి తండ్రి, మనల్ని పోషించేటువంటి వాడు, ఆ దేవాతి దేవుడు మనకు అంతకంటే శ్రేష్టమైన ఈవులను దయచేస్తాడు. కావున నీవు దేవుని సన్నిధిలో ఏమి కావాలని ప్రార్థన చేసినప్పటికీ నీ ప్రార్థనలో దేవుడు అంగీకరిస్తాడు. నీ ప్రార్థనలకు ప్రభు ప్రతిఫలం ఇస్తాడు. కనుక దేవుని యొక్క వాక్యమును మనం విని దాని యందు నమ్మిక ఉంచి దాని ప్రకారం మనం నడిచినప్పుడు దేవుడు మన ప్రార్థనలు అంగీకరిస్తాడు. మన ప్రార్థనలకు ప్రభు జవాబులు దయచేస్తాడు. ఇట్టి వాగ్దానమును బట్టి దేవుడు మనలను బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్.